రైస్ సోదరులందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం వానాకాలంలో వేసుకునేటువంటి మొక్కజొన్న విత్తనాలు ఏమున్నాయో తెలుసుకుందామండి. ఇప్పుడు 2026 సంవత్సరానికి గాను మనకు మార్కెట్లో ఏ రకాలైనటువంటి మొక్కజొన్న విత్తనాలు అందుబాటులో ఉన్నాయి, ఒక్కొక్క రకం కూడా ఒక్కొక్క రకమైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అది వీడియో చివరిలో మీకు ప్రతి ఒక్క రకం కూడా ఏ క్యారెక్టర్తో ఉంటుంది అనేది చెప్తా. అదేవిధంగా మనకు ఒక్కొక్క విత్తనం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాటి ప్రత్యేక లక్షణాలు ఏమున్నాయో కూడా చెప్తా. అంటే ప్రస్తుతం మనకు ఏంటంటే వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలియదని చెప్తున్నారు కాబట్టి మనకు మేలైన విత్తనాలు ఎంచుకున్నట్లయితే అదే రైతుకి మొదటి విజయం అవుద్ది. కాబట్టి ఇక్కడ నేను చెప్పే విత్తనాలన్నీ కూడా బ్రాండెడ్వే ఉంటాయి. మీకు అందుబాటులో ఉన్న షాపుల్లో తీసుకోగలరు, లేదంటే మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసినా కానీ మేము పంపిస్తాం అన్నమాట. ఇందులో మనం మొదటగా చెప్పుకోవాల్సిన కంపెనీ పైనీర్ అండి. పైనీర్లో 3 రకాల విత్తనాలు ఉన్నాయి మనకి. ఒకటి పైనీర్ 3302, ఇంకొకటి పైనీర్ 35-105, ఇంకొకటి పైనీరు 35-506. ఈ పైనీరు 3302 గురించి ఇప్పుడు వివరిస్తాను అండి. పైనీరు 3302 అనేది మనకు 100 నుంచి 105 రోజుల పంట కాలంతో అయిపోతుంది. ఇది చాలా తొందరగా పంట చేతికి వస్తుంది. కరువు పరిస్థితులు ఏమైనా ఉన్నా కానీ, అంటే నీళ్లు లేకపోయినా వర్షం లేకపోయినా సరే ఇది వర్షాధారంగా పండి మనకు మంచి దిగుబడులు ఇచ్చే రకం అనమాట. దీంట్లో గింజలు వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్లో ఉండి ఎక్కువగా దిగుబడి రావడానికి అనుకూలంగా ఉండే రకం. దీంట్లో బెండు చాలా సన్నగా ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే మనకి తుప్పు తెగుల్ని తర్వాత ఆకెండు తెగుల్ని రెండింటిని కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. రెండవది వచ్చేసి పైనీర్ 35-105 అండి. దీని పంటకాలం వచ్చేసి 110 నుంచి 115 రోజులు. దీంట్లో కూడా మనకు వేరు వ్యవస్థ కానీ కాండం కానీ చాలా లావుగా ఉండి గాల్దుమారాలు వచ్చినా పడిపోకుండా ఉంటుంది. దీంట్లో కనుక మనం చూసినట్లయితే వరుసలు 14, 16, 18 వరుసలు రావడానికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత దీంట్లో గింజలు అనేవి కూడా పసుపు రంగు మరియు నారింజ రంగులో ఉంటాయి. షెల్లింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. దీంట్లో 82-83% ఉంటుంది. అంటే బెండు సన్నగా ఉండి గింజలు ఎక్కువగా వస్తాయన్నమాట. ఇది కూడా నీటి ఎద్దడి పరిస్థితులు ఏమన్నా ఉంటే అవి కూడా తట్టుకొని మనకు మంచి దిగుబడి ఇచ్చే రకం అనమాట. మూడోది వచ్చేసి పైనీర్ వాళ్ళది 35-506 రకం అండి. పైనీర్లో చాలామంది రైతు సోదరులు ఇప్పటివరకు ఏం గమనించి ఉంటారంటే గింజలు అనేవి సన్నగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ పైనీరు 35-506 అనే రకంలో మాత్రం గింజలు అనేవి చాలా లావుగా వస్తాయి. దీని పంటకాలం వచ్చేసి మనకు 110 నుంచి 120 రోజులు. ఇది వర్షాధారంగా సాగు చేసుకోవచ్చు, లేదా వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఒకవేళ నీళ్ళు అందకుండా మనకు బోర్లు కానీ లేదా వాగులు కానీ లేదా చెరువుల్లో కానీ నీళ్ళు అందినట్లయితే నీళ్ళు పెట్టుకున్నా కానీ ఇది మంచి దిగుబడి ఇచ్చే రకం అనమాట. దీంట్లో కూడా మనకు వేర్లు ఎక్కువగా ఉండి కాండం దగ్గర 2 అంగుళాల లావు ఉంటుంది. గాల్దుమారాలు వచ్చినా పడిపోకుండా ఉంటుంది అనమాట. దీంట్లో ప్రత్యేకమైన క్యారెక్టర్ ఏంటంటే ఇది పంట చివరి దశ వరకు కూడా ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి. దీంట్లో మనకు ఈ ఆకులు ఆకుపచ్చగా ఉండడం వల్ల పశువుల మేతగా కూడా ఉపయోగపడే వీలుందనమాట. దీంట్లో మనకు వరుసలని చూసుకున్నట్లయితే 16 నుంచి 18 ఉండి నిలువుగా 40 నుంచి 42 గింజలు ఉండి షెల్లింగ్ అనేది మనకు 80 నుంచి 82% ఉంటుంది అనమాట. రెండవ కంపెనీ సిపి అండి. దీంట్లో మొదటగా చెప్పుకోవాల్సింది CP333. ఇది చాలామంది రైతు సోదరులకు సుపరిచితమైన హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం. 110 నుంచి 115 రోజుల్లో పంటకాలం అయిపోతుంది. దీనికి కూడా ఎట్లా అంటే బలమైన వేరు వ్యవస్థ ఉండి కాండం లావుగా ఉండి గాల్దుమరాలకు పడిపోకుండా ఉంటుంది అనమాట. దీంట్లో కనుక మనం చూసినట్లయితే కంకులన్నీ కూడా సమాన సైజులో ఉండి 14, 16, 18, 20 వరుసలు వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి అన్నమాట. నిలువుగా కనుక గింజలు చూసుకున్నట్లయితే మనకు 40-42, కొన్ని సందర్భాల్లో 44 కూడా రావచ్చు. తర్వాత మనకి దీంట్లో కొంచెం బెండు లావుగా ఉంటుంది, గింజలు కూడా లావుగా పెద్దగా ఉంటాయి అన్నమాట. ఇది మనకు ఎట్లా అంటే కఠిన వాతావరణ పరిస్థితులు ఏమున్నా సరే, అధిక వర్షాలు ఉన్నా సరే లేదా ఎక్కువగా బెట్ట తీసినా సరే మంచిగా వాటిని తట్టుకొని నిలబడగలిగే రకం అనమాట. ఇది కూడా మనకు ఆకెండు తెగులు మొదలు కుళ్ళూరు తెగులు అవి తట్టుకుంటుంది. దీంట్లో షెల్లింగ్ వచ్చేసి దగ్గరగా 80 నుంచి 82% ఉంటుంది. ఇక రెండవది వచ్చేసి CP355 అండి. CP355 కూడా రైతు సోదరులందరికీ పరిచయమే. 110 నుంచి 120 రోజుల పంటకాలం దీంట్లో కూడా వేరు వ్యవస్థ ఎక్కువగా ఉండి కాండం లావుగా ఉండి గాల్దుమారాలు వచ్చినప్పుడు పడిపోకుండా ఉండేటట్టు ఉంటుంది. దీంట్లో ప్రత్యేకమైన క్యారెక్టర్ ఏంటంటే దీనికి మనకు మొక్కజొన్న పువ్వు ఏదైతే ఉంటుందో దాంట్లో పుప్పొడి అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఆ పుప్పొడి అనేది ఎక్కువ రావడం వల్ల ఏం జరుగుద్దంటే మనకి
ఎక్కువగా గింజలు పట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఆ వచ్చిన కంకి కూడా చాలా లావుగా, తర్వాత గింజలు లావుగా, వరుసలు అనేవి 14, 16, 18 ఇట్లా వరుసలు అనేవి రావడం జరుగుతుంది. దీంట్లో మనం కనుక షెల్లింగ్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 80 నుంచి 83% ఉంటుంది అనమాట. దీంట్లో కూడా మనకి ఈ గింజలు అనేవి నారింజ రంగులో ఉండి, తర్వాత బెట్ట వాతావరణ పరిస్థితులు కానీ లేదా అధిక వర్షాలు ఉన్నా కానీ తట్టుకొని మనకు మంచి దిగుబడి ఇచ్చే రకం. మూడోది వచ్చేసి సిపి వాళ్ళది 508 అండి. దీని పంటకాలం కూడా చాలా తక్కువ, 105 నుంచి 115 రోజుల్లో అయిపోద్ది. తొందరగా పంట రావాలి, ఎక్కువ దిగుబడి తీసుకోవాలి అనుకుంటే ఈ సిపి 508 అనేది మంచి మేలైన రకం అనమాట. దీంట్లో కూడా ఏంటంటే మనకు వేరు వ్యవస్థ ఎక్కువ, కాండం లావుగా ఉంటుంది. దీంట్లో మిగతా సిపి హైబ్రిడ్స్తో పోలిస్తే ఈ సిపి 508లో ఆకులు అనేవి ఎక్కువ వెడల్పుగా రావడం అనేది జరుగుతుంది. ఎక్కువ వెడల్పుగా జరగడం వల్ల ఏమైందంటే కిరణజన్య సమయక్రియ, అంటే ఆకులు ఎక్కువగా సూర్యరశ్మిని గ్రహించడం జరిగింది కాబట్టి తొందరగా పెరగడం అనేది జరుగుతుంది. ఇంట్లో కూడా మనకు వరుసలు ఏ విధంగా అంటే 16, 18, కొన్ని సందర్భాల్లో 20 వరుసలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. నిలువుగా గింజలు కనుక చూసినట్లయితే మనకు 40, 42 అట్లా రావడానికి అనుకూలంగా ఉందన్నమాట. దీంట్లో షెల్లింగ్ పర్సంటేజ్ అనేది చూసినట్లయితే మనకు 78 నుంచి 82% ఉంటుంది. ఆకెండు తెగులు, తుప్పు తెగులను కూడా ఇది సమర్థవంతంగా తట్టుకోగలుగుతుంది అనమాట. ఇంకొకటి సిపి 509. దీని పంటకాలం వచ్చేసి 115 నుంచి 120 రోజులు. దీని ప్రత్యేకత ఏంటంటే మనకు కంకులు వచ్చిన తర్వాత చాలా లావుగా ఉంటాయి అన్నమాట. ఈ బెండ్ అనేది లావుగానే ఉంటుంది, కంకి అనేది కూడా చాలా లావుగా ఉంటుంది. వరుసలు అనేవి మనం చూసుకున్నట్లయితే 16, 18, 20 అనేవి రావడం జరుగుతుంది. గింజలు కూడా చాలా లావుగా ఉంటాయి, నారింజ రంగులో ఉంటాయి. దీన్ని వర్షాకాలం సాగు చేయొచ్చు, లేదా వర్షాకాలంలో సాగునీటి పారుదల వసతి ఉన్నట్లయితే అప్పుడు మనకు ఎక్కువ దిగుబడి తీయడానికి అనుకూలంగా ఉండే రకం. ఇది కూడా ఎండు తెగులను తట్టుకుంటుంది. దీంట్లో మనం షెల్లింగ్ పర్సంటేజ్ అనేది చూసినట్లయితే 82% అనేది ఉంటుంది అనమాట. సిపిలోనే ఇంకొకటి అండి, సిపి 858. ఇది కంకి చాలా లావుగా వస్తుందండి. మళ్ళీ వరుసలు అనేవి కూడా ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. దీని పంటకాలం మనం చూసుకున్నట్లయితే 115 నుంచి 120 రోజులు. ఇది వానాకాలంలో ఉపయోగించవచ్చు, తర్వాత రబీలో కూడా ఉపయోగించవచ్చు. వానాకాలంలో నీటి వసతి ఉన్నట్లయితే ఇంకా రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. దీంట్లో కూడా మనకు వేరు వ్యవస్థ అనేది ఎక్కువగా ఉంటుంది. వేర్లు కనుక చూసినట్లయితే మనకు పెన్సిల్ సైజు లావుగా ఉండడం జరుగుతుంది. కాండం కూడా 2 అంగుళాలు ఈజీగా ఉంటుందండి. ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే గాలి దుమారాలు వచ్చినా కానీ ఇది పడిపోకుండా ఉంటుంది. దీంట్లో ఆకులు కూడా ఎక్కువగా ఆకుపచ్చ రంగుతో రావడం, ముదురాకుపచ్చ రంగుతో రావడం అనేది జరుగుద్ది. దీంట్లో కంకి వరుసలు కనుక చూసుకున్నట్లయితే మనకు 18 నుంచి 20 వరుసలు రావడానికి వీలుగా ఉండే రకం. పెద్ద కంకులు అయితే 18, 20, 22 వస్తాయి. అదే చిన్న కంకుల్లో అయితే 14, 16 అట్లా వరుసలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మంచి నారింజ రంగులో ఉండి, బెండు కొంచెం లావుగా ఉండి మనకు ఎక్కువ దిగుబడిని ఇచ్చే రకం అనమాట. దీంట్లో షెల్లింగ్ పర్సంటేజ్ కనుక చూసుకున్నట్లయితే మనకు 79 నుంచి 80% అనేది ఉంటుంది. నెక్స్ట్ 4వ కంపెనీ అండి, బయోసీడ్ వాళ్ళది. బయోసీడ్లో 2 రకాలు ఉన్నాయి. 96, 36 అనే రకం ఉంది, తర్వాత 96, 95 అనే రకం ఉంది. 96, 36 గురించి మనం చెప్పుకున్నట్లయితే ఈ 96, 36 అనేది పంటకాలం 115 నుంచి 120 రోజులు ఉంటుంది. దీంట్లో కూడా వేరు వ్యవస్థ ఎక్కువగా ఉండి, వేర్లు పెన్సిల్ సైజు లావుగా ఉండి, కాండం చాలా లావుగా ఉండి, గాలి దుమారాలు వచ్చినా పడిపోకుండా ఉంటుంది. వరుసలు కనుక చూసుకున్నట్లయితే కంకికి మనకు 16, 18, 20 వరుసలు వచ్చే అవకాశం కూడా ఉంది. దీంట్లో రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దీనికి పొట్టు ఎక్కువగా ఉంటుందండి. పొట్టు ఎక్కువగా ఉండడం వల్ల ఏం జరుగుద్దంటే కంకి మొత్తం పొట్టుతో కప్పబడి మన కంకులు ఇరిసే టైంలో కనుక ఒకవేళ వర్షాలు ఏమైనా పడ్డా కానీ ఆ వర్షం నీళ్ళు దీని లోపలికి పోకుండా ఉండడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. పంట చివరి దశ వరకు కూడా ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి, గింజలు నారింజ రంగులో ఉండడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు మార్కెట్లో ఎండు తెగులను సమర్థవంతంగా తట్టుకునే రకాల్లో దీనికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వచ్చండి. ఇది ఎండు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. రైతులు ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఇది మళ్ళీ మనం వర్షాకాలం వేసుకున్నప్పుడు ఒకవేళ వర్షాలు ఏమన్నా అటు ఇటు అయినా కానీ మంచి దిగుబడి ఇచ్చే రకం అనమాట. బయోసీడ్లో 2వ రకం అండి, బయోసీడ్ 96, 95. దీని పంటకాలం చూసినట్లయితే మనకు 110 నుంచి 120 రోజులు ఉంటుంది. దీంట్లో కూడా మనకు వేరు వ్యవస్థ అనేది ఎక్కువ రావడం, తర్వాత మళ్ళీ కాండం లావుగా ఉండి ఎత్తు అనేది 10 నుంచి 12 అడుగులు పెరగడం జరుగుతుంది. ఇది కూడా మనకు ఏంటంటే బెట్ట వాతావరణ పరిస్థితులు కానీ లేదా అధిక వర్షాలు ఉన్నా కానీ తట్టుకొని మంచి దిగుబడిని ఇచ్చే రకం.
నేను దీని మీద ఫీల్డ్స్ కూడా చేయడం జరిగింది. నా యూట్యూబ్ వీడియోలు కనుక మీరు గమనించినట్లయితే మీకు దగ్గర దగ్గర ఒక 3-4 ఫీల్డ్స్కి వెళ్ళింది కూడా మీకు వీడియో పెట్టాను. దాంట్లో కంకులు చూపించడం జరిగింది. మంచిగా లావు కంకులతోటి పొట్టు ఎక్కువగా ఉండి గింజలు చివరి వరకు నిండుకొని ఉండడం జరుగుద్ది. దీంట్లో సెల్లింగ్ పర్సంటేజ్ అనేది చూసినట్లయితే మనకు 83% ఉంటుంది. ఇది కూడా ఎండు తెగులను తట్టుకొని మంచి దిగుబడిని ఇచ్చే రకం. నెక్స్ట్ వచ్చేసి టాటా కంపెనీ వాళ్ళది ఉంది. టాటా కంపెనీలో 9279 అనే రకం ఉంది. టాటా కంపెనీ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా పెద్ద కంపెనీ. దీంట్లో మంచి మొక్కజొన్న విత్తనాలు తీసుకురావడం అనేది జరిగింది వానాకాలం కోసం. ఈ 9279కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే పంటకాలం 115 నుంచి 120 రోజులు ఉంటుంది. ఏంటంటే మనకు తేలిక మరియు మధ్యస్థ నేలలు ఏమైతే ఉంటాయో, అంటే ఇసుక భూములు కానీ లేదా మధ్యస్థ రకమైన భూములు ఏమైతే ఉంటాయో దాంట్లో వేసుకుంటే మనకు మంచి దిగుబడిని ఇచ్చే రకం. మొక్క ఎత్తు కనుక చూసుకున్నట్లయితే మనకు 10 నుంచి 12 అడుగులు పెరగడం జరుగుతుంది. వేరు వ్యవస్థ ఎక్కువగా ఉండి తర్వాత కాండం అనేది చాలా లావుగా ఉంటుంది. ఏంటంటే మనకు కరువు పరిస్థితులు ఏమైతే ఉంటాయో వాటిని సమర్థవంతంగా తట్టుకునే మాస్ రకం అన్నమాట. కంకులన్నీ కూడా ఒకే సైజులో ఉండి టిప్ ఫిల్లింగ్ అంటే గింజలు చివరి వరకు నిండి తర్వాత మనకు నారింజ రంగులో ఉంటాయి గింజలు. వరుసలు కనుక చూసుకున్నట్లయితే మనకు 14, 16, 18 అనే వరుసలు రావడం జరుగుద్ది. నిలువుగా మనం చూసుకున్నట్లయితే 40 పైన గింజలు ఉంటాయి అన్నమాట. ఈ విత్తనము అనేది చాలామంది రైతులకు మేము మీటింగ్ పెట్టి కూడా 50 మంది రైతులకు 50 ప్యాకెట్లు ఫ్రీగా ఇవ్వడం కూడా జరిగింది. ఇది మంచి దిగుబడిని ఇచ్చే రకం కాబట్టి వానాకాలంలో కనుక వేసుకున్నట్లయితే రైతు సోదరులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. నెక్స్ట్ విఎన్ఆర్ కంపెనీ వాళ్ళదండి. విఎన్ఆర్ 4344 అనే రకం. దీని పంటకాలం కనుక చూసుకున్నట్లయితే మనకు 115 నుంచి 110 రోజుల్లో పంట అయిపోతుంది. ఇంకా ఇది ఏ నేలకైనా అనుకూలం అండి. మనం బరువు నేలలు కానీ, తేలిక నేలలు కానీ, ఇసుక నేలలు కానీ, ఎర్ర చెక్క నేలలు కానీ ఎక్కడ వేసుకున్నా కానీ మంచి దిగుబడి వస్తుంది. ఈ మొక్క ఎత్తు అనేది చూసినట్లయితే మనకు 10 నుంచి 12 అడుగులు అనేది పెరుగుద్ది. తర్వాత మనకి దీంట్లో కూడా వేరు వ్యవస్థ ఎక్కువగా ఉండి కాండం లావుగా ఉండడం వల్ల గాలి మరాలకు తట్టుకునే రకం. దీంట్లో మనం చూసినట్లయితే బెండు సన్నగా ఉండి మనకు ఎక్కువ వర్షాలు రావడం అనేది జరుగుద్ది. 16, 18 కొన్ని సందర్భాల్లో 20 వర్షాలు అనేవి రావడం కూడా జరుగుతుంది. గింజలు చివరి వరకు నిండుకొని ఉంటాయి. తర్వాత దీంట్లో పొట్టు మనకు ఎక్కువగా వస్తుందండి. పొట్టు ఎక్కువ రావడం వల్ల ఏం జరిగిద్దంటే అది మొత్తం కంకిని కప్పేసి ఉండడం వల్ల వర్షాలు ఏమన్నా పడ్డా కానీ దాంట్లోకి నీళ్లు పోకుండా ఇది ఆపడం అనేది జరుగుతుంది. కంకి చివరి వరకు నిండి ఉండి తర్వాత గింజలు రంగు చూసినట్లయితే ఆరెంజ్, ఎల్లో అంటే నారింజ పసుపు రంగులో మిక్సింగ్లో ఉంటాయి అన్నమాట. దీనికి సెల్లింగ్ పర్సెంట్ అనేది చూసినట్లయితే మనకు 83% అనేది వస్తుంది. నెక్స్ట్ అడ్వాంటా కంపెనీకి సంబంధించినవి అండి. 4175 అని 2 రకాలు ఉన్నాయి. 741 పంటకాలము 100 నుంచి 110 రోజులు. దీంట్లో బలమైన వేరు వ్యవస్థ ఉంటుంది, కాండం లావుగా ఉంటుంది. ఈ 741కి 751కి కనుక మనం గమనించినట్లయితే ఈ కాండం మీద మనకు వంకాయ రంగు గీతలు అనేవి కనబడుతూ ఉంటాయి. ఈ ఆకులన్నీ కూడా ఎక్కువగా ముద్రాకుపచ్చ రంగులో పంట చివరి దశ వరకు ఉంటాయి. దీంట్లో మనం చూసినట్లయితే వరుసలు అనేవి 16, 18, 20 అనేది రావడం జరుగుతుంది. బెండు చాలా సన్నగా ఉంటుంది. గింజలు కూడా చివరి వరకు నిండుకొని ఉంటాయి. హస్క్ అంటే పొట్టు కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఏం జరుగుద్దంటే మనకు ఒకవేళ వర్షాలు పడ్డా కానీ అందులోకి నీళ్లు కంకి లోపలికి నీళ్లు పోకుండా ఉంటాయి అన్నమాట. గింజలు అనేవి మంచిగా నారింజ రంగులో ఉంటాయి. మనం కనుక రాసి పోసినట్లయితే ఈ బంగారం మెరుస్తుందా అన్నట్టు అనిపిస్తుంది. దాని మీద ఎండబడితే అంత నీట్గా ఉంటాయి అన్నమాట గింజలు. దీంట్లో 1000 గింజలు కనుక మనం తూకం వేసినట్లయితే 320 గ్రాముల వరకు వస్తాయి అన్నమాట. అంత బరువు ఉంటాయి అన్నమాట గింజలు అనేవి. షెల్లింగ్ అనేది చూసినట్లయితే మనకు 80 నుంచి 83% అనేది వస్తుంది. ఈ 741 కానీ 751 కానీ ఏంటంటే మనకు సైడ్ కంకులు అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. అదే బలమున్న భూమి మనం మంచిగా ఎరువులు కనుక ఇచ్చినట్లయితే ఆ సైడ్ కంకుల్లో కూడా మళ్ళీ కంకులు రావడం, దాంట్లో గింజలు నిండుకోవడం అనేది జరుగుతుంది. అట్లా సైడ్ కంకులు వచ్చినప్పుడు రైతులు భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఈ అడ్వాంటా 751 కూడా సేమ్ ఇట్నే క్యారెక్టర్స్ కలిగి ఉంటుంది కాబట్టి దానికి దీనికి పెద్ద వేరియేషన్ ఏమనిపించదు. కాకపోతే కొంచెం ఈ ఒత్తిడి పరిస్థితులు ఏమన్నా ఉంటే ఈ 75 అనేది సమర్థవంతంగా తట్టుకుంటుంది కాబట్టి బెట్ట పరిస్థితులు అంటే నీళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు 751 వేసుకుంటే రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుందండి. కావేరీలో మళ్ళీ ఇప్పుడు ఇంకో కంపెనీ కావేరీ అండి. కావేరీలో 3 రకాలు ఉన్నాయి. 8333, 8322, రిలాక్స్ అని 3 రకాలు ఉన్నాయి. ఈ కావేరీ 8333 కనుక చూసుకున్నట్లయితే మనకు పంటకాలం 110 నుంచి 120 రోజులు ఉంటుంది. దీంట్లో కూడా వేరు వ్యవస్థ కాండం అనేది లావుగా ఉంటుంది.
తర్వాత మనం బెండు అనేది కావేరీ కంపెనీలో కూడా చాలా సన్నగా రావడం జరుగుతుంది. తర్వాత గింజలు చివరి వరకు వస్తాయి. మనకు వరుసలు కనుక చూసుకున్నట్లయితే 16, 18, 20 వరుసలు అనేది రావడం జరుగుతుంది. నిలువు గింజలు అనేవి చూసుకుంటే 40 పైన అనేవి వస్తాయి. వీటిలో కూడా మనకు గింజలు నారింజ రంగులో ఉండి మనకు ఎక్కువ బరువుతోటి రావడం అనేది జరుగుతుంది. ఈ కావేరీలో కూడా మనకి ఏంటంటే సైడ్ కంకులు అనేవి రావడం జరుగుద్ది. సైడ్ కంకులు వచ్చినప్పుడు రైతులు భయపడాల్సిన అవసరం లేదు. దాంట్లో అదృష్టం కొద్దీ కంకి వచ్చిందనుకోండి, గింజలు పడితే ఓకే. కానీ గింజలు పట్టకపోయినా కానీ ఒకటే కంకి ఉన్నా కానీ దాంట్లో మనకు ఆ వచ్చిన ఒక కంకి కూడా ఎక్కువ బరువుతో రావడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతులు ఈ కావేరీ విత్తనాల గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. 8322 కూడా సేమ్ 8333 లాగానే ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం ఒక వారం ముందు వస్తుంది కాబట్టి పంట అది కూడా మంచి దిగుబడిని ఇస్తుంది. వానాకాలంలో మంచి కఠిన వాతావరణ పరిస్థితులు తట్టుకొని మంచి దిగుబడిని ఇచ్చే రకాలు అనమాట ఇవి కూడా. ఇంకొకటి రిలాక్స్ అని ఉంటుంది. అది కూడా మనకు సేమ్ 8333, 8322 లాగానే సేమ్ క్యారెక్టర్స్ ఉండి మనకు పంట తొందరగా చేతికి వచ్చే విధంగా కఠిన వాతావరణ పరిస్థితులు తట్టుకునే విధంగా ఉంటుంది అన్నమాట. ఇక బేయర్ డెక్లాబ్ కంపెనీ అండి. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. 9247, 9144. ఈ 9247 గురించి చూసుకున్నట్లయితే మనకు పంటకాలం అనేది 110 నుంచి 120 రోజులు ఉంటుంది. తర్వాత ఇది ఏ నెలకైనా అనుకూలంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఎత్తు ఎక్కువగా పెరుగుతుందండి. కాండం సన్నగా ఉంటుంది కానీ హైట్ ఎక్కువ వెళ్తుంది. తర్వాత దీంట్లో ఆకులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఆకులు అనేవి తక్కువగా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు మొక్కల్లో గాలి ప్రసరణ అనేది ఎక్కువ జరుగుతుంది. తర్వాత సూర్యరశ్మి అనేది కూడా అన్ని మొక్కలకు అందడం జరుగుతుంది. ఇది కూడా ఏంటంటే మనకి కంకి వరుసలు కనుక చూసుకున్నట్లయితే 12, 14, 16 అంటే దీంట్లో వరుసలు తక్కువ ఉంటాయి. కంకి అనేది ఎక్కువ పొడుగు ఉంటుంది. గింజలు కూడా మనకు చివరి వరకు వస్తాయి. గింజలు అనేవి నారింజ రంగులో ఉండి లావుగా ఉంటాయి. తర్వాత ఈ వచ్చిన గింజలు కూడా మనకు మంచి బరువుతో రావడం అనేది జరిగింది అనమాట. ఇది మనకు వానాకాలం వేసుకునే రకం కాబట్టి ఒకవేళ వర్షపాతం ఏమన్నా తక్కువ ఉన్న, కరువు పరిస్థితులు ఏమన్నా వచ్చినా కానీ ఇది సమర్థవంతంగా తట్టుకుంటుంది. దీంట్లో షెల్లింగ్ పర్సంటేజ్ కనుక మనం చూసుకున్నట్లయితే 80 నుంచి 82% ఉంటుంది. ఈ 9144 అనేది కూడా ఇంచుమించు ఈ 9247 లాగానే క్యారెక్టర్స్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ రెండిట్లలో మీరు ఏది వేసుకున్నా కానీ మంచి దిగుబడిని ఇచ్చే రకం. ఈ 9144లో కూడా కాండం అనేది సన్నగా ఉండి మొక్క అనేది చాలా ఎత్తు పెరుగుద్ది. ఈజీగా 12, 13 అడుగులు ఎత్తు పెరుగుద్ది. తర్వాత ఆకులు అనేవి తక్కువగా ఉంటాయి. ఆకులు తక్కువగా ఉండడం వల్ల ఏం జరుగుద్దంటే మొక్కల్లో గాలి ప్రసరణ ఎక్కువ జరగడం, సూర్యరశ్మి అనేది మొక్కలకు మంచిగా అందడం జరుగుతుంది. దీంట్లో కూడా వరుసలు తక్కువగానే ఉంటాయి. 12, 14, 16. తర్వాత కంకి పొడవుగా ఉండడం, బెండు సన్నగా ఉండడం, గింజలు అనేవి నారింజ రంగులో ఉండి మంచి బరువుతో రావడం అనేది జరిగింది. దీంట్లో కూడా షెల్లింగ్ అనేది మనకు 80 నుంచి 82% ఉంటుంది. ఇప్పుడు జెనమిక్స్ కంపెనీకి సంబంధించిన మొక్కజొన్న విత్తనాలు చూద్దామండి. జెనమిక్స్ కంపెనీలో మొదటగా చెప్పుకోవాల్సింది GX 305. దీని పంటకాలం వచ్చేసి 110 నుంచి 120 రోజులు. దీనికి వేరు వ్యవస్థ అనేది ఎక్కువగా రావడం, తర్వాత కాండం అనేది దగ్గరగా 2 అంగుళాలు ఉండడం అనేది జరుగుద్ది. మీకు చాలా వీడియోల్లో ఈ జెనమిక్స్ 305 ఫీల్డ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని చూపించడం జరిగింది. తర్వాత ఇది పంట చివరి దశ వరకు కూడా ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి. మనకు కంకులు కనుక చూసుకున్నట్లయితే 16, 18, 20 వరుసలతోటి రావడం అనేది జరిగింది. బెండు చాలా సన్నగా ఉంటుందండి. ఎంత అంటే మనకు 5 రూపాయల బిల్ల ఏ సైజు ఉంటుందో ఆ సైజులో బెండు అనేది రావడం జరుగుద్ది. గింజలు అనేవి కూడా మనకు చివరి వరకు కూడా నిండుకొని మంచి నారింజ రంగు, ముదురు నారింజ రంగులో ఉండి మిలమిల మెరుస్తూ ఉంటాయి. తర్వాత వచ్చిన గింజలు కూడా ఎక్కువ బరువుతో ఉంటాయండి. మనం వానాకాలం ఒక ఫీల్డ్లో మీకు లాస్ట్ ఇయర్ యూట్యూబ్లో కూడా పెట్టాను. సాంబతండ ఊర్లో ఆ పెట్టిన ఫీల్డ్లో 1 ఎకరానికి వానాకాలం 29 క్వింటాల్ దిగుబడి వచ్చింది. ఆ రైతు స్వయంగా చెప్పడం కూడా జరిగింది. దీంట్లో కనుక మనం షెల్లింగ్ పర్సంటేజ్ అనేది చూసుకున్నట్లయితే 85 నుంచి 86% ఉంటుందండి. అంటే 10 కిలోల కంకులు కనుక మనం బెండు తీసేసి 10 కిలోల కంకులు బెండుతో కనుక మనం తూకం వేసినట్లయితే గింజలు మరియు బెండు వేరువేరు చేసి మళ్ళీ బరువు చూసినట్లయితే మనకు 850 గ్రాముల నుంచి 860 గ్రాముల వరకు గింజలు రావడానికి అనుకూలంగా ఉంటుంది. 140 నుంచి 150 గ్రాముల వరకు ఈ బెండు బరువు అనేది రావడం జరిగింది. అంటే మనకు గింజలని ఎక్కువ వస్తాయి అన్నమాట. ఆ బరువు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. బెండు చాలా సన్నగా ఉంటుంది కాబట్టి వచ్చిన గింజల బరువు కూడా మనకు ఎక్కువగా ఉంటుంది.
ఇది రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. వేరే ఇతర ఏ కంపెనీలతో పోల్చినా కానీ మనకు దీంట్లో గింజలనే ఎక్కువ వస్తాయి. తర్వాత ఇది కూడా మనకు ఆగేండు తెగులు, తుప్పు తెగులు, తర్వాత ఆకుల మీద వచ్చేటువంటి మసి తెగులు ఏమైతే ఉంటాయో వాటిని సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇక రెండోది జెనమిక్స్ వాళ్ళది 304. ఇది కూడా ఇంచుమించు 305 రకం క్యారెక్టర్ లాగానే ఉంటుంది. కాకపోతే 305తో పోల్చినట్లయితే మనకు ఒక వారం రోజులు పంట ముందు రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఈ 304 ఏంటంటే మనకి వాతావరణం కఠినంగా ఉన్నా కానీ, అంటే వర్షాకాలం సకాలంలో వర్షాలు పడకపోయినా కొంచెం ఆ బెట్ట పరిస్థితులను తట్టుకొని మనకి మంచి పంట దిగుబడిని ఇచ్చే రకం. దీంట్లో కూడా బెండు చాలా సన్నగా ఉంటుంది. 14, 16, 18 ఇట్లా వరుసలు వస్తాయి. గింజలు చివరి వరకు కూడా నిండుకొని తర్వాత మనకి షెల్లింగ్ శాతం ఎక్కువ. దీంట్లో కూడా మనకు 85% షెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. గింజలు నారింజ రంగులో ఉంటే ఎక్కువ బరువు ఉంటాయి అన్నమాట. తర్వాత ఇది కూడా ఎండు తెగులను తట్టుకొని మంచిగా నిలబడే రకం. ఇది కూడా పంట చివరి దశ వరకు ఆకులు ఆకుపచ్చగా ముదురాకుపచ్చ రంగులో ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకొకటి జెనమిక్స్ వాళ్ళది 302. ఈ 302 అనేది కూడా మనకు పంట త్వరగా చేతికంది. వాతావరణం అనుకూలించకపోయినా సరే, అంటే కరువు పరిస్థితులు లాంటివి ఏమైనా వచ్చినా సరే, ఇది తొందరగా పంట చేతికొచ్చి రైతుల్ని ఆదుకునే రకం అన్నమాట. ఇది కూడా మనకు సేమ్ 304, 305 క్యారెక్టర్స్ ఏ విధంగా ఉన్నాయో సేమ్ దానిలాగానే ఉంటుంది. ఇది పంట తొందరగా వచ్చే రకం. షెల్లింగ్ శాతం ఎక్కువ ఉంటుంది, 85% వరకు ఉంటుంది. బెండు చాలా సన్నగా ఉండడం, గింజలు నారింజ రంగులో రావడం అనేది జరుగుద్ది. కూడా ఆకెండు తెగులను తట్టుకొని సమర్థవంతంగా మంచి దిగుబడిని ఇచ్చే రకం. ఇప్పుడు ఇన్ని రకాలు వివరించిన కదండి. ఇన్ని రకాల్లో కూడా ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. అదేందో ఇప్పుడు మీకు చెప్తాను నేను. పైనీరు 3302 చూసినట్లయితే 100 నుంచి 105 రోజుల్లో వచ్చేస్తుంది. పైనీరు 35-105 చూసినట్లయితే కరువు పరిస్థితులని సమర్థవంతంగా తట్టుకుంటుంది. పైనీరు 35-506 చూసినట్లయితే గింజలు లావుగా రావడం అనేది జరుగుతుంది, ఎక్కువ బరువుతో రావడం అనేది జరుగుతుంది. CP333 అనేది చూసినట్లయితే ఇది మాస్ రకం, ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునే రకం. CP355 కనుక చూసినట్లయితే మనకు దీంట్లో పుప్పొడి అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి కంకులు అనేవి మంచిగా, అంటే గింజలని ఎక్కువ రావడానికి అనుకూలంగా ఉండే రకం. CP508 ఏంటంటే మనకు త్వరగా పంట రావాలి, ఎక్కువ దిగుబడి రావాలనుకుంటే CP508. CP509 లావు కంకులు, లావు గింజలు రావాలనుకుంటే CP509. CP858 ఎక్కువ లావుతో కాండం రావడం, పెన్సిల్ సైజు కంటే ఎక్కువ సైజుతో వేర్లు రావాలి అనుకుంటే CP858. జెనమిక్స్ 305, 304, 302 మూడింటికి ఇంచుమించు ఒకే రకమైన క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ షెల్లింగ్, అంటే 85 నుంచి 86% షెల్లింగ్. తర్వాత ఎక్కువ నారింజ రంగులు గింజలు కావాలి అంటే, మళ్ళీ టిప్ ఫిల్లింగ్, అంటే చివరి వరకు కూడా గింజలు నిండుకోవాలి అంటే ఈ జెనమిక్స్ ఈ 3 రకాలు నెంబర్ 1గా ఉంటాయి. VNR 43, 44 దీంట్లో సైలేజ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 96-36 బయోసీడ్ ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాటిల్లో ఎండు తెగులను తట్టుకోవడంలో దీనికి మించింది లేదండి. 96-95 లావైన కంకులు, బరువైన గింజలు రావాలనుకుంటే, అదేవిధంగా టిప్ ఫిల్లింగు, ఎక్కువ హస్క్ అంటే ఎక్కువ పొట్టుతోటి రావాలంటే 96-95 అనే రకం. అడ్వాంటా వాళ్ళది 741, 751 దీంట్లో కూడా ఎక్కువగా పొట్టు కంకుల మీద ఉండడం వల్ల వర్షం పడ్డాక నీళ్ళు లోపలికి పోకుండా ఉంటాయి. తర్వాత కాండం మీద మనకు వంకాయ రంగు చారాలు అనేవి ఉంటాయి. కావేరి వాళ్ళది 8333, 8322 రిలాక్స్. దీంట్లో కూడా మనకు ఎక్కువ షెల్లింగ్ పర్సంటేజ్, నారింజ రంగులు గింజలు రావాలంటే ఈ కావేరి వాళ్ళది అన్నమాట. టాటా 92-79 కరువును సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే టాటా వాళ్ళదండి. తర్వాత తేలికపాటి నేలలు, మధ్యస్థ నేలల్లో ఇది నెంబర్ 1గా ఉంటుంది. తర్వాత మనకి డెక్లాబ్ వాళ్ళది 92-47, 91-44 దీంట్లో ఏంటంటే కంకి సన్నగా బారుగా ఉండడం, ఆకులు తక్కువగా ఉండడం, ఎక్కువ సూర్యరశ్మి మరియు ఎక్కువ గాలి ప్రసరణ జరగాలి అనుకుంటే ఈ 92-47 కానీ 91-44 కానీ మంచిగా సెట్ అవుతాయి అన్నమాట. ఈ విత్తనాలను పండించే విధానంలో రైతులకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కమెంట్ల రూపంలో తెలియజేయగలరు. మీ కమెంట్లకు నేను సమాధానాలు ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 4 రైతు సోదరులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మాకు మంచిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి అందరికీ విన్నవించుకుంటున్నాం.